ఇద్దరు సినిమా వాళ్ళ మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైషమ్యాల నేపథ్యంలో శాసనసభలో చోటు చేసుకున్న ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్లో మరే సమస్య లేనట్టుగా ప్రధాన సమస్యగా మారడం ఏమిటి? శాసనసభలో చోటు చేసుకున్న సంభాషణలను రికార్డుల నుంచి తొలగించిన అదే అంశాన్ని పట్టుకొని వేళ్లాడడం ఏమిటి? అబ్బా నవ్విపోదురుగాక. ఈ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి చూస్తే జాలేస్తోంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఆయన నలిగిపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని విడిగా చూడలేం. ఆంధ్రప్రదేశ్ను పట్టి పీడిస్తున్న కుల జాడ్యం వల్ల సమస్య కానిది కూడా సమస్యగా మారుతోంది. నిజానికి శాసనసభలో ఆ రోజు తెలుగుదేశం సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలను కాదు, నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పు పట్టాలి. బాలకృష్ణ శాసనసభకు ఎన్నికవడం ఇది మొదటిసారి కాదు, 3వ పర్యాయం. సభా మర్యాదల గురించి ఆయనకు తెలియదని అనుకోగలమా? చలువ కళ్లద్దాలను తలపైకి నెట్టి 2 జేబులలో చేతులు పెట్టుకొని ఆయన మాట్లాడడం సభా మర్యాదలను ఉల్లంఘించడమే. ఒకప్పుడు సభ్యుడు ఎవరైనా ఇలా ప్రవర్తించుంటే సభాపతి తీవ్రంగా మందలించుండేవారు. గతంలో సభ్యులు సభలో వార్తాపత్రికలు చదవడాన్ని కూడా సభాపతులు అనుమతించేవారు కాదు. ఇప్పుడు ఆ మర్యాదలు సంప్రదాయాలు గాలికి పోయాయి. ఎన్టీఆర్ అంతటి వారు కూడా తను వాడిన మాటలకు సభలో ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరకు శాసనసభను బహిష్కరించాల్సిన తీవ్ర నిర్ణయాన్ని అప్పుడు ఆయన తీసుకున్నారు. ఆ రోజు కాంగ్రెస్ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఎన్టీఆర్ను విమర్శిస్తూ ఒక కాగితం చూపించారు. 1983లో తన పార్టీ తరపున తొలిసారి నెగ్గి ఎమ్మెల్యే అయిన రాజకుమారి సభలో తనను విమర్శించడాన్ని జీర్ణించుకోలేని ఎన్టీఆర్ ఆ కాగితాన్ని మడిచి అని ఇంకేదో అన్నారు. అంతే, అధికార కాంగ్రెస్ సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు, క్షమాపణలు చెప్పాలని కోరారు. దీంతో అహం దెబ్బతిన్న ఎన్టీఆర్ విసవిసా నడుచుకుంటూ సభాపతి స్థానం వద్దకు వెళ్లి తన భుజంపై ఉన్న కండువాను పోడియంపై పెట్టి తన స్థానం వద్దకు వెళ్లి తనకు జరిగిన అవమానానికి నిరసనగా శాసనసభను బహిష్కరిస్తున్నానని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. నిజానికి ఎన్టీఆర్ అంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారని తెలుగుదేశం పార్టీ వారెవరికీ తెలియదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్టీఆర్ సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకోవడంతో చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. ఇది గతం. సభలో పాటించవలసిన నియమాలు సంప్రదాయాలకు అప్పట్లో అంత విలువ ఉండేది. కాలక్రమంలో సభాపతులు తమ పట్టును కోల్పోతూ వచ్చారు. ముఖ్యమంత్రుల కనుసన్నల్లో పనిచేయడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నందమూరి బాలకృష్ణ ఆ రోజు చిరంజీవిని ఏమన్నారో స్పష్టత లేదు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సభలో సభ్యుడైన జగన్మోహన్ రెడ్డిని మాత్రం పరోక్షంగా సైకోగాడు అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నిండు సభలో సహచర సభ్యుడిని సైకోగాడు అనడం, కళ్ళజోడును తలపైకి నెట్టుకొని జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడడం ఖచ్చితంగా అభ్యంతరకరమే. సభాపతి స్థానంలో ఉండిన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కూడా అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబైనా చొరవ తీసుకొని బాలకృష్ణను సరిదిద్ది ఉండవలసింది. ఇవేమీ జరగకపోగా చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ అవమానకరంగా మాట్లాడినట్టు ప్రచారం జరిగింది. ఇంకేముంది, కులాల కుంపట్లు రాజుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి మద్దతుగా ఆయన అభిమానులు, బాలకృష్ణకు మద్దతుగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. చిరంజీవి తరపున మాట్లాడిన కొందరు అయితే ఆయనను ఏమైనా అంటే చంపేస్తామని హెచ్చరించేదాకా ఆవేశపడిపోయారు. కమ్మ కాపు కులాల మధ్య కుంపట్లు రాజుకోవడంతో ఆ మంటల్లో
చలి కాచుకునే ప్రయత్నాన్ని వైసీపీ వాళ్ళు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలోనూ కూటమిలోనూ తాము ఆరాధించే పవన్ కళ్యాణ్ది ప్రధాన పాత్ర అయినందున కాపులు ఆక్రోశపడ్డారు. ప్రతిగా కమ్మవాళ్లు కూడా స్పందించారు. ఈ రెండు కులాలను విడదీస్తే రాజకీయంగా లాభిస్తుందని భావించిన వైసీపీ నాయకులు తెర వెనుక నుంచి కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సినిమా వేరు, రాజకీయం వేరు అన్నది మరుగున పడింది. ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం నుంచి రాజకీయాలు, సినిమా కలగాపలగమయ్యాయి. అదే సమయంలో అధికారం కోసం, ఆధిపత్యం కోసం 3 కులాల మధ్య పోరాటం మొదలైంది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీగా ముద్రపడలేదు. కాకపోతే అధిక శాతం రెడ్లు ఆ పార్టీకి మద్దతు పలికేవారు. జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత రెడ్లు ఆయనను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో క్రైస్తవులు కూడా జగన్ను తమ సొంతం అనుకున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుంచి కమ్మవాళ్లు ఆ పార్టీని తమ సొంత పార్టీగా భావించడం మొదలుపెట్టారు. పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన తనపై కుల ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు. అనుభవరాహిత్యంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల రాజకీయంగా ఆయన విఫలమయ్యారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి క్రమంగా రాజకీయాలకు దూరం జరిగారు. కమ్మ రెడ్లతో పోల్చితే సంఖ్యాబలం అధికంగా ఉన్న కాపులను ఈ పరిణామం నిరాశపరిచింది. తమ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం ఏమిటి అని మదన పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు. దీంతో కాపులలో మళ్లీ ఆశలు చిగురించాయి. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్న కాంక్ష వారిలో మళ్లీ చిగురించింది. అయితే 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీకి దిగిన జనసేన పార్టీకి కేవలం 1 సీటే లభించింది. 2 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సైతం 2 చోట్ల ఓడిపోయారు. అయినా ఆయన నిరాశ చెందకుండా పార్టీని కొనసాగించారు. దురదృష్టవశాత్తు ఆయన అభిమానుల వ్యాఖ్యలు, ప్రవర్తన కారణంగా జనసేన అంటే కాపుల పార్టీగా ముద్రపడింది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉండిన జగన్మోహన్ రెడ్డి కమ్మ కులస్తులను ద్వేషించడంతో పాటు ఆ కులానికి చెందిన ప్రముఖులను వేధించడంతో ఆ సామాజిక వర్గం వారంతా గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. తన బలం బలహీనత గుర్తించిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జత కట్టారు. చంద్రబాబుకు కూడా ఈ పొత్తు అనివార్యమైంది. భారతీయ జనతా పార్టీ కూడా చేతులు కలపడంతో 3 పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఎన్నికలకు వెళ్లడం, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రాజకీయ అవసరాలను గుర్తించి కూటమి ధర్మాన్ని గౌరవించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక రకంగా వారిరువురికి ఇది ఒక రాజకీయ అనివార్యత. ఈ తరుణంలో బాలకృష్ణ వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన చిరంజీవిని అవమానించారని పవన్ కళ్యాణ్ సైతం ఎన్నో సందర్భాలలో అన్నారు. ఇప్పుడు ఏర్పడిన తాజా వివాదంతో ఆ రోజు ఏమీ జరగలేదు, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బాగా చూసుకున్నారు అని కొంతమంది జగన్ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తన పట్ల అమర్యాదగా ప్రవర్తించుండకపోతే కనీసం చిరంజీవి అయినా అప్పుడే స్పష్టం చేసి ఉండాల్సింది. అదేమి జరగకపోవడంతో చిరంజీవికి అవమానం జరిగిందనే అందరూ భావించారు. ఈ విషయం అలా ఉంచితే ముఖ్యమంత్రి కుర్చీ కోసం 3 కులాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు 3 కుటుంబాల మధ్య కేంద్రీకృతమైంది. రెడ్లు, క్రైస్తవులు, మెజారిటీ ముస్లింలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే గుర్తించారు.
రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను కూడా వారు ఆయన రాజకీయ వారసురాలిగా గుర్తించడం లేదు. దీంతో ఆ వర్గాల వారందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అయ్యారు. ప్రతిగా కమ్మవారు నారా చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. కాపులందరూ తమ సామాజిక వర్గానికి ఏకైక ప్రతినిధిగా కొణిదల కుటుంబాన్ని తలకెత్తుకున్నారు. నిజానికి ఈ 3 సామాజిక వర్గాలలో రాజకీయంగా ఎందరో ఉద్దండులు ఉండేవారు, ఉన్నారు కూడా. రెడ్లలో నాయకులకు కొదవ లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి రంగ ప్రవేశంతో వారంతా ద్వితీయ శ్రేణి నాయకులుగానే ఉండిపోవాల్సిన పరిస్థితి. కాపుల విషయంలో కూడా ఇదే జరిగింది. నిజానికి కొణిదల కుటుంబంలో ఎవరికి రాజకీయ అనుభవం లేదు. రాజకీయంగా 3-4 దశాబ్దాల అనుభవం కలిగిన నాయకులు ఎందరో కాపుల్లో ఉన్నారు. అయితే చిరంజీవి కుటుంబ రంగ ప్రవేశంతో వారంతా వెనకబడిపోయారు. కాపులు తమ నాయకుడిగా పవన్ కళ్యాణ్ను మాత్రమే చూసుకోవడంతో చేసేదేమీ లేక ద్వితీయ స్థాయి నాయకులుగా ఉండిపోవడానికి వారంతా సిద్ధపడ్డారు. అధికారం కోసం ఈ 3 కుటుంబాల మధ్య మొదలైన పోరు కులాల కుంపట్లను రాజేస్తున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన సగటు కమ్మవారికి ఒరిగేదేమిటి? అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్లందరూ లాభపడరు కదా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే కాపులలో పేదరికం అమాంతం పోదు కదా. దురదృష్టవశాత్తు ఈ 3 సామాజిక వర్గాల్లో ఈ విఘ్నత కొరవడింది. దీంతో ప్రతిదీ వివాదం అవుతోంది, సామాజిక కోణంలో సమస్య అవుతోంది. విచిత్రం ఏమిటంటే ఈ 3 సామాజిక వర్గాల్లో కులాంతర వివాహాలు జరుగుతుంటాయి. కాపులు రెడ్డి కమ్మలను పెళ్లి చేసుకుంటున్నారు, కమ్మవాళ్ళు రెడ్డి కాపులను చేసుకుంటున్నారు. రెడ్లు కూడా అంతే. బియ్యం అందుకోవడానికి లేని అభ్యంతరం కలిసిమెలిసి సాగిపోవడానికి ఎందుకో అర్థం కాని విషయం. ఈ 3 కుటుంబాలకు చెందిన వారు ఇతర కులాల మద్దతు లేకుండా అధికారంలోకి రాగలరా? కడుపు నింపని కులం కోసం ఈ 3 కుటుంబాల కోసం కొట్టుకోవడాన్ని ఏమనాలి? బాలకృష్ణకు సందర్భ శుద్ధి తక్కువని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం కష్టం. అయితే ఆయన వ్యాఖ్యలు తన అభిమానులకు నచ్చవచ్చును గాని ఇతరులకు ఎందుకు నచ్చుతాయి? కూటమి నుంచి జనసేనాని విడదీయాలని వైసీపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసి కూడా బాలకృష్ణ వివాదానికి తావిచ్చి ఉండవలసింది కాదు. చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా ప్రజలు వారిని అభిమానించేది సినిమా నటులుగానే, అంతకు మించి మహానాయకులని కాదు. 2014 ఎన్నికల్లో చిరంజీవి స్వయంగా ప్రచారం చేసినా ఆయనను చూడ్డానికి ప్రజలు ఆసక్తి కూడా చూపలేదు. తెలుగుదేశం పార్టీ లేకుండా బాలకృష్ణ సైతం సొంతంగా పోటీ చేసి గెలవలేరు. ఇలాంటి పరిమితుల గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. అందుకే వారు సంయమనం పాటిస్తున్నారు. చిరంజీవి అభిమానులు విమర్శలు చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ నోరు విప్పకపోవడానికి కారణం అదే కావచ్చు. వంశాల గురించి కుటుంబాల గురించి అభిమానులు అనేవారు మాట్లాడడం సమర్థనీయం కాదు. అభిమానులను ఉత్సాహపరచడానికై మాటల రచయితలు ఆయా నటులకు అనుగుణంగా కొన్ని డైలాగులు రాస్తూ ఉంటారు. అవే నిజమనుకుంటే ఎలా? ఎన్టీఆర్ కష్టపడి చిత్రసీమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్కు పూర్వం నందమూరి వంశం గురించి చెప్పమంటే ఏం చెప్పగలరు? అక్కినేని నాగేశ్వరరావు కూడా కష్టపడే సినిమా రంగంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. ఆయన కంటే ముందు అక్కినేని వంశం ఏమిటి? ఇక చిరంజీవి విషయానికి వస్తే సినిమా రంగంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న రోజుల్లోనే ఆయన నిలదొక్కున్నారు. కఠోర శ్రమకు అల్లు రామలింగయ్య కుటుంబ సహాయ సహకారాలు తోడవడంతో చిత్ర పరిశ్రమలో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతెంతాయి వటుడింతాయి అన్నట్టుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పరమపదించిన తర్వాత, ముఖ్యంగా దాసరి నారాయణరావు మరణం తర్వాత చిరంజీవి సినిమా పరిశ్రమకు పెద్దగా ఎదిగారు. ఇదంతా ఆయన స్వయం కృషి అని చెప్పవచ్చు. అంతకుముందు కొణిదల వంశం చరిత్ర ఏమిటి? చిరంజీవి పుణ్యమా అని ఆయన కుటుంబానికి చెందిన పలువురు సినిమా రంగంలో నిలదొక్కున్నారు. కేవలం తమ కులం వారి మద్దతుతోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి గాని మరొకరు గాని ఆ స్థాయికి ఎదగరు. ప్రేక్షకులు వారిని అందరి వారిగానే చూసి ఆదరించారు. అప్పట్లో లేని గొడవలు ఇప్పుడెందుకు? సినిమా బాగా లేకపోతే కులపోళ్ళు మాత్రమే
సదరు సినిమాను ఆడించలేరు కదా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణకు ఎన్ని ఫెయిల్యూర్స్ లేవు, పవన్ కళ్యాణ్ సినిమాలు సైతం ఎన్ని ఫెయిల్ కాలేదు. ఇప్పుడు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకోవాలి. శాసనసభలో తాను సైకోగాడు అన్న జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు అన్న విషయం బాలకృష్ణ మర్చిపోయారో తెలియదు. బాలకృష్ణ తన మానసిక పరిస్థితి సరిగా లేదని వైద్యుల నుంచి సర్టిఫికెట్ తెచ్చుకున్నారని విమర్శిస్తున్న వైసీపీ నాయకులు ఒకప్పుడు అదే బాలకృష్ణ అభిమాన సంఘానికి తమ నాయకుడు జగన్ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలుసుకోవాలి కదా. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం, కాల్పుల సంఘటనలో బాలకృష్ణను కాపాడింది మాత్రం నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి. బాలకృష్ణ స్వయంగా కాల్పులు జరిపారని నాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆర్పి సింగ్ విచారణ నివేదికను ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి అందజేయగా, వదిలేయండయ్యా, రాజకీయంగా కక్ష సాధించాలనుకోవడం లేదు, ఎంత కాదనుకున్నా అతను ఎన్టీఆర్ కుమారుడు అని అప్పుడు పోలీస్ అధికారుల వద్ద రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటిలాగా అప్పుడు కులాల కుంపట్లు ఇంతలా లేవు కనుక రాజశేఖర్ రెడ్డి ఉదారంగా వ్యవహరించగలిగారు. బాలకృష్ణను మాత్రమే కాదు, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాజీ ఎంపీ కె కేశవరావు కుమారుడు కాల్పులకు తెగబడిన సందర్భంలో కూడా రాజశేఖర్ రెడ్డే రక్షించారు. నేరం చేశారని తెలిసి కూడా వదిలేయడం మంచిదా కాదా అన్నదే వేరే విషయం. రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండకూడదని అప్పట్లో అనుకునేవారు. ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలే ప్రథమ ప్రాధాన్యం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కులతత్వం పెచ్చరిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ఈ కులతత్వమే. ఇది ఎంత దూరం వెళుతోంది అంటే, తప్పు చేసిన వాళ్ళు తమ కులపోళ్ళైతే చాలు, వారికి అండగా ఆయా కులాలు నిలబడుతున్నాయి. అలాంటప్పుడు చట్టాలు ఎందుకు? చట్టం దృష్టిలో ఏ కులం వారికి కూడా మినహాయింపు ఉండదు కదా. ఉండాలి అనుకోవడమే నేటి వింత ధోరణి. మంత్రి నారాయణ, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సంబంధించిన ఒక వార్తను ఇటీవల ఆంధ్రజ్యోతి ప్రచురించింది. వారిరువురు కాపులు కనుక తమ కులం వారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ కులానికి చెందిన కొందరు నాయకులు ప్రకటనలు జారీ చేశారు. ఇదే శ్రీలక్ష్మి వాడే విగ్గులు, కట్టుకునే చీరల గురించి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అనేక విమర్శలు చేశారు. అప్పుడు కాపుల మనోభావాలు ఎందుకు గాయపడలేదో. శ్రీలక్ష్మి కాపు కులానికి చెందిన వారు కనుకే ఆమెను ఐఏఎస్ కు ఎంపిక చేయలేదు. ప్రతిభ ఆధారంగా ఆమె ఎంపికయ్యారు. తప్పప్పులకు ఆమె చట్ట ప్రకారం బాధ్యత వహించాలి. అలాగే మంత్రి నారాయణ విషయమే తీసుకుందాం. నెల్లూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. కాపులు మాత్రమే ఓటేసి నన్ను గెలిపించండి అని ఆయన ఎన్నికల సందర్భంగా కోరలేదు కదా. అన్ని వర్గాల వారు ఓటు వేస్తేనే కదా ఆయన ఎన్నికైంది. సామాజిక న్యాయం పాటించడం వేరు, కులాలను అడ్డుపెట్టి తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం వేరు. సమాజంలో సామాజిక ఆర్థిక అసమానతలు ఉండకూడదు అనే మన పెద్దలు రాజ్యాంగపరంగా చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ఈ వెసులుబాటు తప్పు చేసి తప్పించుకోవడానికి కాదు, కులాలను ముందు పెట్టి తప్పు చేసిన వారిని సమర్థించే ప్రయత్నం చేస్తున్న వారు ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలి. చట్టాలు మాత్రమే ప్రామాణికం, కులాలు కాదు. మహా అయితే రిజర్వేషన్లు పొందడం వరకే ఈ వెసులుబాట్లు. రిజర్వేషన్ ప్రకారం లబ్ధి పొందిన వారికి ఆ తర్వాత మినహాయింపులు ఉండవు. ఎవరికి వారు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని యాగి చేస్తే ఆ మాటున నేరస్తులు తప్పించుకోరా? అదే జరిగితే సమాజం మనోభావాల పరిస్థితి ఏమిటి? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీరిలో ఎవరైనా తమ కులం వారి ఓట్లతో మాత్రమే గెలిచి రాజకీయాలు చేయగలరా? ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి 2009లో పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్లోనే పాలకొల్లులో ఉన్నంత సంఖ్యలో కాపులు
మరే నియోజకవర్గంలోనూ లేరు. అయినా చిరంజీవి ఎందుకు ఓడిపోయారు? కులాల పేరు చెప్పి కొంతవరకు ప్రయోజనం పొందగలరు గాని అంతిమ లక్ష్యం నెరవేర్చుకోలేరు. అన్ని వర్గాల మద్దతు చూరగొన్న వాళ్లే రాజకీయాలలో అయినా సినిమా రంగంలో అయినా సక్సెస్ అవుతారు. తాజా ఎపిసోడ్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల జాలి కలగక మానదు. అన్ని విధాల అధోగతి పాలైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికే అవసరానికి మించి కేంద్రం వద్ద వినయ విధేయతలు ప్రదర్శిస్తూ రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు బాలకృష్ణ వంటి వారు అనవసర వివాదాలను తలకు చుడుతున్నారు. సొంత పార్టీ నాయకులతో పాటు కూటమికి చెందిన వారి వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను చల్లార్చడానికై ఆయన ఫైర్ ఫైటర్ పాత్ర పోషించవలసి వస్తోంది. బాలకృష్ణ వల్ల తలెత్తిన వివాదం రాజుకోకుండా ఉండేందుకై పరామర్శ పేరుతో చంద్రబాబు జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి గంటకు పైగా గడిపారని ప్రచారంలో ఉంది. కాగా ఆయన చిరంజీవికి కూడా ఫోన్ చేసి సముదాయించుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మాట తూలే ముందు సంయమనం పాటిస్తే బాలకృష్ణకే గౌరవం పెరుగుతుంది. శాసనసభలో ఏకవచనంతో ఎవ్వరిని సంబోధించకూడదు. అది తెలుసో లేదో తెలియదు గాని బాలకృష్ణ వాడు వీడు అన్న పదాలను వాడారు. ఇది తప్పు అని ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా స్పీకర్ బాలకృష్ణకు చెప్పాలి. నటుడిగా బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల లాభమైన నష్టమైన ఆయన మాత్రమే అనుభవిస్తారు. శాసనసభ్యుడిగా ఉన్నంత కాలం నా ఇష్టం అంటే కుదరదు. సభా సంప్రదాయాలకు విలువలకు ఆయన కట్టుబడి ఉండాల్సిందే. అయినా గాలికి పోయే కంపను నెత్తిన వేసుకునే వారికి ఏం చెప్తాం, ప్రజలే చూసుకుంటారు. నటులను నటులుగానే గుర్తించి గౌరవించి అభిమానిస్తే ఏ తంట ఉండదు. వారిని కుల దైవాలుగా ఆరాధించడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నటులు కూడా తమను తాము దైవాంశ సంభూతులుగా భావిస్తున్నారు. ప్రజలలో వారికి ఉన్న క్రేజ్ నటులుగా మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కడకు వెళ్లినా జనం మూగుతూ ఉండడంతో రాజకీయంగా కూడా విజయం సాధించామన్న భ్రమంలోకి వెళ్తున్నారు. అలా రాజకీయాల్లోకి వెళ్లిన వారు తిరుగు టపాలా వెనుదిరగాల్సి వచ్చింది. సినీ నటులు ప్రచారం చేసినంత మాత్రాన ఎన్నికల్లో ప్రజల తీర్పుపై ఏమాత్రం ప్రభావం ఉండదని పలు సందర్భాల్లో రుజువైంది. కాబట్టి నటులు కూడా తమ పరిమితులు గుర్తించి కులాభిమానంతో హద్దు మీరే వారిని అదుపు చేస్తే సమాజానికి మేలు చేసిన వారు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ను పీడిస్తున్న కుల జాడ్యాన్ని రూపుమాపడానికి ప్రముఖ సినీ నటులు నడుం బిగిస్తే అప్పుడు వారిని రియల్ హీరోలుగా గుర్తించి సాల్యూట్ చేయవచ్చు. కులం కూడి పెట్టదు అని ప్రచార ఉద్యమం చేపట్టడానికి నటులు ముందుకు రావాలని కోరుకుందాం.